మిత్రులారా నమస్కారం. నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. కొద్ది గ్యాప్ వచ్చింది, ఒక 2 నెలలు. ఏం లేదు, కారణం ఏం లేదు. కాన్స్టిట్యున్సీలో ఎక్కువ తిరగడం వల్ల వడదెబ్బ తగిలింది. రెస్ట్ తీసుకున్నా, హెల్త్ బాగలేదు. చాలామంది ఫోన్లు చేసిర్రు నా అభిమానులు వాళ్ళందరూ, కానీ చేయాలని కంటిన్యూ చేస్తా. అట్లా ఏం లేదు, ఏం డౌట్లు పెట్టుకోకండి. ఎందుకంటే ప్రజలే నా ప్రాణం. నా జుక్కల ప్రజల కోసం నేను ఎంతకైనా తెగిస్తా. నేను రెస్ట్ తీసుకునే మనిషిని కాను. చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్గా ఉంటా. ప్రజల కోసం మాట్లాడాలా, ప్రజల కోసం చేయాలనేది నాకు. ఈ జోకడము, నాయకుల వెంబడి తిరిగి జోకడము, లేకపోతే నాయకుల్ని జైగొట్టడము, నాయకుల పక్కన నిలబడి ఏదో ఫోజులు ఇవ్వడము, నాయకుల పేరు చెప్పి దండుకోవడము, ఇవి నాకు అలవాట్లేదు. ఇది మంచిది కూడా కాదు. డైరెక్ట్ చెప్తున్నా. ఇంతవరకు ఒక ఎత్తు అయితే, ఇక నుంచి ఈ నాయకుల చరిత్రలు చూడండి, మీరు ఊహించరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆయన ఏం చేసిండు, ఏం కథ, ఎట్లా, ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన ప్రజలకు చేసింది ఏంటి, ఆయన ఈ రాజకీయాల్లో రాకముందు ఎలా ఉండేది, రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఏం వెలగబెట్టిండు, ఆయన ఎట్లా సంపాదించిండు, ఆయన మైండ్ సెట్ ఎట్లాంటిది, డైరెక్ట్ ఉతుకుతా. ఎవ్వడు ఏం చేయలేరు. డైరెక్ట్ ఉన్నట్టుగా చెప్తా. ఎందుకు చెప్తా, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తా, మన ఓటుతోటి గెలిచి ఒక రేంజ్లో వచ్చి మంచి పొజిషన్లో వచ్చి, ఆయనకు ఏమీ లేకుండే పొజిషన్ నుంచి ఒక మంచి స్థాయిలో వచ్చిన మనిషి గురించి, ఆయన ప్రజానాయకుడు. ఆయన గెలిచిన తర్వాత మనకు పాలించిన వాడు మన ప్రజానాయకుడు. ఆయన గురించి బరాబర్ అన్ని విషయాలు మాట్లాడవచ్చు. ఆయన జీవితము తెరిచిన పుస్తకం లాంటిది ఎవరిదైనా. నువ్వు ఎమ్మెల్యే కాకపోయి ఉంటే, నువ్వు ఎంపీ కాకపోయి ఉంటే, ప్రజాప్రతినిధి కాకపోయి ఉంటే, మేము ఎందుకు మాట్లాడతాం నీ గురించి? ఎందుకు మాట్లాడతాం? నేను ప్రజల కోసం మాట్లాడుతున్నా. ప్రజల్లో వచ్చినావు నువ్వు. ప్రజల్లో వచ్చి లీడర్గా ఎదిగి ఒక స్థాయిలో వచ్చిన తర్వాత నువ్వు ఇంటి మనిషివి కావు. నీ భార్య పిల్లలకు పరిమితం కాదు. నీ గురించి మాట్లాడాల్సిన బాధ్యత మా లాంటి జర్నలిస్టుల మీద ఉంటుంది. నీ గురించి చెప్పాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద ఉంటుంది. నీ గురించి డిస్కస్ చేస్తాము, అందరి గురించి చేస్తా. నేనైతే డైరెక్ట్ చెప్తున్నా, ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి నేను రాజేశ్వరరావు గురించి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గురించి కూడా మాట్లాడతా. పండరి గురించి కూడా మాట్లాడతా. మాజీ ఎమ్మెల్యే పండరి గురించి మాట్లాడతా. బీవీ పాటిల్ గురించి మాట్లాడతా. బరాబర్ మాట్లాడతాము. షట్కార్ గురించి మాట్లాడతాము. అరుణతార గురించి మాట్లాడతాం. షిందే గురించి మాట్లాడతా. ఓం శాంతి గంగారాం గురించి మాట్లాడతా. మీరు ఏం చేసిరు, నేను నా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మీరు ఎట్లాంటి మైండ్ సెట్ ఉన్నవారు, అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు ఎవరి జీవితాలు బాగు చేసిరు, అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు ఏం చేయలేదు, చేయాల్సిన పని మీరు ఎందుకు చేయలేదు, అది కూడా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మీ గురించి చెప్పే ధైర్యం ఉన్న జర్నలిస్టుని నేను చెప్తున్నా కదా. మా వాళ్ళు భయపడతారు, నా జర్నలిస్టులు చాలామంది భయపడతారు. నాకు భయం లేదు. ఛత్రపతి శివాజీ వంశంలో పుట్టిన, బరాబర్ చెప్తా. నేను సత్యం చెప్తా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. నేను అబద్ధాలు చెప్తే భయపడాలా? నేను అబద్ధాలు చెప్పను కదా. ఎందుకు చెప్పను? నా ప్రజలకు మీ గురించి తెలియాలా. మీరు గతంలో ఎట్లా ఉన్నారు, తర్వాత ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, ప్రజల పట్ల మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, అది నేను చెప్తా, బరాబర్ చెప్తా. మాజీ ఉన్నా తాజా ఉన్నా ఎవరిని వదిలిపెట్టాను. నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకు ఉందంటే, ఒక సాధారణ పౌరుడిగా నాలాంటి ప్రజలకు అవగాహన వచ్చేటట్టు చెప్పి
ఫలానా మనిషి ఇలా ఉన్నాడు, ఈ ఈ నాయకుడు ఇట్లాంటి వాడు, ఈ నాయకుడు ఇది ఎలుగబెట్టిండు అని చెప్తా, బరాబర్ చెప్తా. ఎందుకంటే మీరు మా ప్రజల మీద అధికారం చెలాయించారు, నా ప్రజల లోపల ఒక పెద్ద లీడర్గా పేరు తెచ్చుకున్నారు. నా ప్రజలకు మీరు మంచి చేసిరా చెడు చేసిరా అనేది నా ప్రజలకు నేను చెప్పాల్సిన బాధ్యత నాలాంటి జర్నలిస్టుల మీద ఉంది. మీకు ఒకటి చెప్తున్నా, నేను ఇప్పుడు యూట్యూబ్లో మాట్లాడుతున్నా, డైరెక్ట్ మాట్లాడుతున్నా. కానీ యూట్యూబ్ పెట్టకముందు ముఖ్యమంత్రితో ప్రారంభించబడిన పత్రికని నడిపించి సంచలనం రేపిన, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన. ఆ టైంలో 20 ఏళ్ల క్రితము ఒక్కొక్కరి గురించి కార్టూన్స్తో సహా ప్రజెంట్ చేసి, ఈయన ఎంత ఎలగబెట్టిండు, ఈయన ఎంత జనాలకు మంచి చేసిండు, ఈయన ఎంత చెడు చేసిండు, ఈయనతోటి ఏం మంచి జరిగింది అన్ని వివరంగా చెప్తున్నా. చెప్పే ముందు నేను ఎక్కడ భయపడలేదు, ఎవరితోటి జోకలేదు, ఎవరి దగ్గర ఆశించలేదు కూడా. నేను ఏది ఆశించను ప్రజల్లా, ఏది ఆశించను. నా ప్రజలు నాకు ముఖ్యం, నా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీకు తెలుసా, ఒక 10 ఏళ్ల క్రితం మన జుక్కల్లో ఏ ఛానల్ లేదు, ఏ పత్రిక ఎవరు నడపడానికి సాహసం చేయలేదు. నేను స్టార్ట్ చేసిన, నా పత్రికా సోదరులే అనేది, అన్న చాలా ర్యాష్గా పోతున్నావు, అన్న చాలా అవుట్రేట్గా మాట్లాడుతున్నావు, ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు, ఇబ్బంది అవుతుంది కదా అన్న. అంటే ఏది కాదన్న, ఎదుటి వానికి నాకు ఒక్కటే తెలుసు, ఎదుటి వాడు నా మీద ఏ ఆయుధం ప్రయోగిస్తే ఆయన మీద కూడా నేను అదే ఆయుధాన్ని ప్రయోగిస్తాను. ఆయన ప్రేమ ఇది చేస్తే నేను కూడా ప్రేమిస్తా, ఆయన ద్వేషిస్తే నేను కూడా ద్వేషిస్తా. నేను ఎందుకు మాట్లాడతా, నేను జర్నలిస్ట్ని కాబట్టి. ఇప్పుడు కాదు, 25-30 ఏళ్ళ నుంచి నేను జర్నలిజం చేస్తున్నా, ప్రతిదీ చూసిన. నాకు మంచివాడు మంచి నాయకుడు అంటేనే చాలా గౌరవం. చెడ్డవాడు అంటే ఆయనతోటి ఫుట్బాల్ లాగా ఆడుకుంటా.